జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. జయోరుగాయ భగవన్ ఉరుక్రమనమోస్తు తే. నమో బ్రహ్మణ్యదేవాయ త్రిగుణాయ నమో నమ. ఓ శ్రీహరి, నిన్ను సకల లోకములు కీర్తించును. నీ పరాక్రమము అనన్యము. వేదవేత్తలయందు నీకు ప్రీతి మెండు. సత్వరజస్తమో గుణములను ఉపాధిగా స్వీకరించే నీకు అనేక నమస్కారములు. 8th Canto 17th Chapter 25th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక 34వ పాడ్కాస్ట్ చతుర్థ స్కందములో స్వాగతం. ఇంతవరకు విదురమైత్రేయ సంవాదంలో భాగంగా పురంజనోపాఖ్యానంలో పురంజన చరిత్రతో పాటు దాని తత్వార్థాన్ని కూడా కలిపి తెలుసుకుంటూ కథలో ముందుకు వెళుతున్నాము. ఇప్పుడు జీవితంలో వృద్ధుడైపోయి జర అనేటువంటి దశలో వచ్చిన తర్వాత జరిగేటువంటి పరిణామాలను, ఆ తత్వార్థాన్ని మనం గ్రహిద్దాం. ఆ కాలకన్యయే జర అనగా ముసలితనం. ఆమె కాలం యొక్క కుమార్తె. ఆమెను ఎవ్వరునూ పెళ్లియాడరు, ఎవ్వరునూ స్వీకరింపరు. 3 లోకములలో తిరిగినను జరను స్వీకరించేవారెవరు? పూర్వము యయాతినకు మహారాజు దేవయాని శుక్రుని కుమార్తెను ప్రేమించెను. శుక్రుని కోపముచే శపింపబడి వార్ధక్యమును పొందెను. అతనికి 4 కుమారులు. యయాతి తనకింకనో యవ్వనముతో ఉండి భార్యతో రమింపవలనని కోరిక తగ్గక కుమారులను తన వార్ధక్యమును తీసుకొని యవ్వనముని ఇమ్మని కోరెను. మొదట 3 కుమారులు అంగీకరింపలేదు. 4వ కుమారుడగు పూరువు తన యవ్వనమును యయాతికిచ్చి తాను వార్ధక్యమును స్వీకరించెను. అప్పుడు సంతోషించి యయాతి మిగిలిన 3కి రాజ్యము లేదని పూరువునకు రాజ్యము ఇచ్చెను. ఇట్లు మొత్తము చరిత్రలో జరను కోరి పుచ్చుకొనినవాడు ఒక్క పూరువే. జరకు భర్త లేడు. అన్ని లోకములు తిరుగుచూ బ్రహ్మలోకము నుండి భూలోకమునకు వచ్చిన నారదుని చూచినది. అతనిని చూచి కామపరవశురాలై వరించినది. నారదుడు ఆమెను తిరస్కరించెను. ఆమె కోపం వచ్చి నారదుని శపించెను. ఓ నారదముని, నా కోరికను అంగీకరించినావు కావు కనుక నీవు ఒకచోట స్థిరముగా ఉండక దేశములు తిరుగుచుండుము అని శపించెను. అందుచేతనే నారదుడు ఒకచోట నిలబడు, 3 లోకములు తిరుగుచుండును. అతడు మహాజ్ఞాని కనుక భగవద్ధ్యానమున ఉండి నిత్య భగవత్స్మరణచే ముసలితనమునందక ఉన్నాడు. నారదుడు ఆ కాలకన్యయగు జరకు ఒక సలహా చెప్పెను. నీవు ఎచ్చట తిరిగినను నిన్ను ఎవ్వరునూ స్వీకరింపరు. యవన దేశపు రాజు ఉన్నాడు, అతని పేరు భయుడు. నీవు అతనిని వరింపుము అని చెప్పాను. అట్లే అని జర యవన దేశమునకేగి ఆ భయుడను రాజును వరించెను. ఓ యువనేశ్వరా, నీవు యవనేశ్వరా, నీవు యవనుల రాజువు. నిన్ను తలంచిన వారు ఎన్నడూనూ నిన్ను విడక ఉందురు. నీ సామర్థ్యము నేను ఎరుంగుదును. నన్ను స్వీకరింపుము. ఎవరైననూ ఒకరు వచ్చి దీనిని స్వీకరింపుడని ప్రార్థించిన నాడు తిరస్కరించిన వాడును, ఒకరు వచ్చి నాకు దీనిని వసంగుడని ప్రార్థించిన వసంగని వాడును మూర్ఖులు, అజ్ఞానులును. వారు జాలిపడదగినవారు. నేను నిన్ను కోరుచున్నాను కనుక దయచేసి నన్ను స్వీకరింపుము. తీవ్రమగు ఆర్తితో స్త్రీ యాచించిన నాడు స్వీకరించుట పురుషధర్మము అని కన్యయగు జర చెప్పగానే యవనేశ్వరుడగు భయుడు ఎవ్వరికినీ తెలియకుండా రహస్యముగా దేవతలు మరుగుపరిచిన దేవగుహ్యం అనబడి రహస్య శాపమును లోకమును నిర్వహింపదలచి చిరునవ్వుతో ఆమెతో ఇట్టెనను. ఓ జరా, నేను ధ్యానములో ఆలోచించి తిని నిన్ను లోకములో ఎవ్వరునూ స్వీకరింపరు. అందుచే నీకు నేను ఎవరో తెలియకుండా వారిని ఆశ్రయించి అనుభవించు శక్తిని వసంగుచున్నాను. ఈ లోకంలోని వారందరూ నీచే అనుభవింపదగిన భర్తలే అగుదురు. నీవు హాయిగా అందరినీ అనుభవింపుము. ఇట్లు అనుభవించినచో వారు నిన్ను ఏమి చేయుదురు అని భయపడకుము. వానినే చంపగల శక్తి నీకున్నది.
నీకు సహాయముగా నా సోదరుడగు జ్వరమును సాయము ఒసంగెదను. నీవు కూడా నా సోదరివే. మీరిద్దరూ నా సోదరీ సోదరులై లోకమంతయు విహరింపుడు. మీకు భయంకరమగు సైన్యము తోడుగా ఉండును అని చెప్పాను. జీవుడు శరీరముతో కూడి ఉండి అనేక విధముల కర్మలు చేయుచు భోగములు అనుభవించుచు ఆత్మవిచారము గాని పరమాత్మ విచారము గాని లేకుండా శరీర పోషణమే పరమార్థమని భావించి జీవించుచుండును. ఇట్లుండగా వార్ధక్యము వచ్చును. కాలమునకు చండవేగుడని పేరు. కాలము యొక్క వేగము తీవ్రమైనది. గంధర్వులు ఎవ్వరికినీ కనపడకుండా తిరగగల మాయాశక్తులు గలవారు. అట్టి గంధర్వులు రాత్రింబవళ్ళు మనకు తెలియకుండా తిరుగుచుందురు. కాలము తిరుగుచున్నదని గుర్తింపజాలము. కాలము సంవత్సరమని భావించినచో అందు పగళ్ళు గడుచుచునే ఉన్నవి. ఆయుష్షు గడిచిపోవుచునే ఉన్నది. కాని మనము దానిని ఎదిరించి మన పనులు మనము చేసుకొనుచుందుము. కాని కొంతకాలమునకు మన శక్తి తగ్గుచుండును, మన ప్రయత్నము తగ్గును. అనుకొనకుండా లభించిన దానిని అనుభవించి జీవితమును సాగించుచుండుము. నారదుని ఉపదేశముపై ఆమె భయుడు అనే రాజు వద్ద ఏగెను. అతడు యవనేశ్వరుడు. యవనములు అనగా శరీరముతో వచ్చడి రోగములు, మనసున వచ్చడి బెంగలు, ఇవియే వ్యాధులు ఆధులు. వీని చేత భయము కలుగుచుండును. అందుచే ఆ యవనులకు రాజు భయుడు. ఈ యవనేశ్వరుడగు భయుని వద్దకు కాలకన్య ఆగు జర వెళ్ళెను. భయుని భర్తగా వరించెను. అతడు కూడా భార్యగా స్వీకరింపలేదు కాని చెల్లెలుగా స్వీకరించెను. భయము అన్న, జర చెల్లెలు. మన శరీరమున ముసలితనము భయము అనునవి అన్నా చెల్లెలు వలె చేరి ఉండును. భయుడు ఆమెను తన సోదరిగా స్వీకరించి, నీవు ఎవ్వరినీ స్వీకరింపమని ప్రార్థింపనక్కరలేదు, వారికి తెలియకుండా నీకు ఇష్టం వచ్చిన పురుషుని వశపరుచుకుని అనుభవింపుమని వరమిచ్చెను. అందుచే జర మనతో చెప్పి రాదు, మనకు చెప్పకుండా వార్ధక్యం వచ్చుచుండును. ఆమెకు తోడుగా భయుడు తన సోదరుడు ప్రజ్వరుని ఆమెకు సాయముగా ఇచ్చెను. ఈ ప్రజ్వరుడే చనిపోవుటకు ముందు వచ్చడి తీవ్రమైన జ్వరము. దీనినే వైష్ణవ జ్వరమందురు. వీరి వెంట యవన సేవానాయకుడు ఎవరికి తెలియకుండా సహాయముగా నడుచును. వీనిని అన్నిటినీ లోకముపైకి పంపి దేవగుహ్యమను అనగా మరణమును లోకమున సాగించుచుండును. దేవతలు ఇట్టి రహస్యమైన పనిని భయమునకు అప్పజెప్పిరి. ఈ పని ఎవ్వరికీ తెలియకుండా జరగవలెనని శాసించిరి. అది ఏ మరణము. దీని నెరవేర్చుటకు భయుడు జర ప్రజ్వరుల సహాయముతో ప్రవర్తించుచున్నాడు. భయుడు సేనానాయకుడగు జరుడు. కాలకన్యలతో కలిసి లోకమంతయు సంచరించుచూ ఒకనాడు పురంజనపురిని చేరినాడు. ఈ పట్టణమునకు కాపలాగా ఉన్న ముసలిపాము చాలా బడలి ఉన్నది. ఆ పట్టణము నిండా ఈ లోకములో అనుభవింపదగ్గ భోగములు నిండుగా ఉన్నవి. కాలకన్య ఆ పురంజనపురమున చేరి ఆక్రమింపగనే భయుని సైనికులు ఆ పట్టణములో ప్రవేశించి పీడించిరి. ఈ శరీరం అంతమగుటకు తగిన సమయము ఆసన్నమైనప్పుడు జర ముసలితనము ఆక్రమించును. అనుభవింపదగిన భోగములు అన్నియూ ఉన్నను లోపల పామువలే కాపాడుచున్న ప్రాణశక్తి క్షీణించుడచే జీవుడు బలహీనుడై ఉండును. ఈ జర అనడి కాలకన్యకు తోడుగా వ్యాధులు ఆధులు రోగములు బెంగ వచ్చి చేరును. ముసలితనమునకు ఈ శరీరముతో కూడిన జీవుడు వశపడును. దీనితో పురంజనుడను జీవుడు ఇంతవరకు ఉన్న కుటుంబముతో కూడా దుఃఖములు పొందుచుండును. బుద్ధి అనడి ప్రియురాలు మాత్రము అతనిని వదలక కౌగలించుకొని ఉండును. విషయభోగము నుండి చిత్తము మరలదు, వివేకము నశించును. అనుభవించుచూ శక్తిగాని కర్మలు చేయి శక్తిగాని ఉండదు. పురంజనుని కుమారులు కుమార్తెలు మాట వినరు. ఇంద్రియ వ్యాపారములు బుద్ధివృత్తులు తన వశమందు ఉండవు. భార్యకు కూడా అతనిపై ప్రేమ తగ్గును. బుద్ధి కూడా పనిచేయుట మానును. అతనిని అనగా జీవుని ఆ జరాకన్య కౌగలించుకొని ఉండును. ఏమీయూ చేయలేదు, శోకించుచుండును. కోరికలు మాత్రం కోరుట మానలేదు.
కాని పొందలేడు. దానితో దైన్యమునందించుచుండును. ఇంద్రియ వ్యాపారములను బుద్ధివృత్తులను తన వశమునందు ఉంచుకొనవలెననడి ప్రయత్నం వదలలేదు. చిట్ట చివరకు ఏమీయూ చేయలేక ఈ పట్టణమును వదిలిపోవలనని అనిపించును. ఇట్లు ప్రాణ ఇంద్రియ వ్యాపారములు సన్నగిల్లి భోగశక్తి తగ్గి ఆధివ్యాధులు అధికమై శరీరము తన వశము లేకుండా పోయినప్పుడు జీవునకు శరీరం వదలననడి కోరిక లేకపోయినను వదలుటకు సిద్ధపడును. భయుని అన్నగారు ప్రజ్వరుడు. అతడు కాలకన్యతో వచ్చినాడు. ఈమె కోరిక నెరవేర్చవలనని భయుని ఆజ్ఞ పాటించవలనని పురమునంతనూ కాల్చినాడు. మరణమునకు ముందు వచ్చడి తీవ్రమగు జ్వరమే ఈ సోదరుడు. ఈతడు శరీరమును తపింపచేయును. లోనున్న జీవుడు ఇంద్రియములు బుద్ధి అన్నియూ బాధలతో ఉడికిపోవుచుండును. ఏమియూ చేయజాలక ఈ పురమునకు ఇంతవరకు రాజుగా ఉన్న పురంజనుడు గడగడ వణుకుచుండెను. పట్టణమును కాపాడలేకపోయెను. నిప్పు అంటుకున్న చెట్టు తొర్ర నుండి పక్షి పారిపోవుటకు ప్రయత్నించును. కాని ఉండజాలడు, వెడలజాలడు. గంధర్వులు అనగా కాలము ఇతని శక్తిని హరించును. ఆది వ్యాధులు అతని నిరోధించినవి. ఇంక పట్టణమును వీడిపోవుట తప్పదు. కాని అతని మనసు భార్యాబిడ్డలను, అల్లుళ్లను, ఇంటిని, భవనమును తలంచుండును. నేను చనిపోయినచో నా భార్యాబిడ్డలతో ఎట్లు బ్రతుకును? నేను లేనిదే ఎన్నడూనూ భుజింపదు, స్నానము చేయదు. నా కోపం వచ్చిచున్నదనచో భయపడుచుండును. నేను గట్టిగా మాట్లాడిన బెదిరిపోవుచుండును. నేను ఏదైనా తెలియక పొరబడినచో తెలియజేయుచుండెడిది. నేను దేశాంతరం వేగిన శోకముతో కృషించెడిది. వీరుడైన పుత్రుడన్నను నేను లేని బాధతో ప్రాణములు వీడును. నా కుమార్తెలు, కుమారులు ఆశ్రయము లేక సముద్రములో పడవపై ప్రయాణము చేయునప్పుడు పడవ బ్రద్దలు అయినప్పుడు బాధపడినట్లు నేను పోయినచో బాధపడుదురు. ఇట్లు తన భార్యను గూర్చియే ఆలోచించుచుండగానే భయుడు అనడి గంధర్వరాజు పశువును కట్టి లావుకొని పోయినట్లు పురంజనుని పట్టణం నుండి వెలికేడ్చును. ఇదియే జీవుని శరీర వియోగమందలి అవస్థ. శరీరము శిథిలమై రోగములు మెండై తీవ్రముగు జ్వరము ఆక్రమించి శరీరమును వీడడి స్థితి వచ్చినను జీవునకు వివేకము కలగదు. తనను గూర్చిగాని భగవంతుని గూర్చిగాని ఆలోచన ఉండదు. భార్యాబిడ్డలు, ఇల్లు, ఆస్తి వీరిని గూర్చియూ ఆలోచించుండును. వీరి ఆలోచనలో వీరు ఉండగా మృత్యువు ఆక్రమించి వెలికి ఈడ్చును. ఎప్పుడు ఈతనిని వెలికి ఈడ్చినదో ఇంతకాలము పట్టణమును కాపాడిన ఆ పాము కూడా ఆ పట్టణమును వీడిపోవును. జీవుడు శరీరమును వీడగానే ప్రాణము కూడా పోవును. ఇంత బాధ కలిగి భయుడు అను మృత్యువు తనను లావుకొని పోవుచున్నను వెనుక తాను వదిలిన మిత్రుడు జ్ఞాపకము రాలేదు. ఆ మిత్రుడే అవిజ్ఞాతుడు, అనగా ఎవరి చేతను ఎరుంగ శక్యముగాని భగవానుడు. అతనిని మరచి జీవుడు శరీరములో చేరును. ఇది ఉన్నంతకాలం బుద్ధి అంతయు లోక విషయములందే ప్రవర్తించును, కాని భగవానునికే ప్రవర్తించదు. మరణ సమయములో కూడా భార్యను, బిడ్డలను తలంచుండునే గాని భగవానుడు తలంచడు. ఇట్లు జీవుడు మరణించగా ఇంతకాలము కోరికలతో ఆయా ఫలములకై పశువులను చంపి యజ్ఞములను చేసినాడు కదా. ఆ చంపబడిన పశువులు వీడు చేసిన పాపములను తలంచి వీనిని తన కొమ్ములతో పొడిచి హింసించుచుండును. ఫలములను కోరి కర్మలను ఆచరించినచో కొంతకాలం సుఖమును అనుభవించినను తర్వాత దుఃఖమే కలుగును. చనిపోవు సమయములో అతడు భార్యనే తలంచుచు శరీరమును వీడుటచే ఈతడు మరల ఒక్క స్త్రీగా జన్మించెను. విదర్భదేశ రాజు కుమార్తెగా జన్మించెను. ఈ జన్మలో శరీరమును వీడినప్పుడు దేనిని స్మరించుచు జీవుడు శరీరమును వీడునో అట్టి శరీరమునే మరల జన్మలో పొందును. కావున పురంజనుడు ఒక స్త్రీ శరీరముతో జన్మించినాడు. తర్వాత జరిగిన కథాభాగం ఏమిటి, ఎక్కడ జన్మించింది, ఆ విషయాన్ని మనం మరొక పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.